నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై సీఎం మీడియా సమావేశం. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నానన్న చంద్రబాబు నాయుడు. జనసేనలో చేరిన పలువురు వైసీపీ నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకంపై అవగాహన ర్యాలీ. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించిన ఎంపీ కేశవ్ శివనాథ్, కలెక్టర్ లక్ష్మీ షా. గత 5 ఏళ్లలో వృద్ధి రేటు లేకపోవడం వల్ల ఏటా 76,000 కోట్ల ఆదాయం కోల్పోవడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల మేర నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రానికి వృద్ధి రేటు అనేది చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తలసరి ఆదాయంలో కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజల కొనుగోలు స్థితి కూడా తగ్గిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సామాజిక విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా 15% వృద్ధి రేటు కోసం ప్రణాళికలు చేస్తున్నట్లుగా వివరించారు. 2047 నాటికి తలసరి ఆదాయం 58,14,916కు చేరుతుందని చెప్పారు. సూపర్ 6 లో ఎన్టీఆర్ భరోసాలో భాగంగా 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, దీపం 2.0 పథకంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, ఇసుక, మద్యం, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ లాంటి కొత్త విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. 8,258 కోట్ల మేర బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పారు. 9,015 కోట్ల మేర కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి 76 పథకాలు రివైన్ చేస్తామని వివరించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు 1,400 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 6,33,568 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా 4.10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గత 5 ఏళ్లలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగి రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. తాము గతంలో చెప్పింది ఇప్పుడు నీతి ఆయోగ్ ధృవీకరించిందని అన్నారు. నష్టపోయిన రాష్ట్రానికి వెంటిలేటర్ తీసినా ఇంకా గాడిన పడలేదన్నారు. వృద్ధి రేటు సాధిస్తే ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22-23కి చేశారు. 18 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ నిధులు పెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ ని తీసుకొని 18 చేశారు. ఇది 14-15 నుంచి 22-23 చేశారు. నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలో వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది, ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ 5 మేజర్ సబ్ ఇండికేటర్స్ చూశారు, ఇండికేటర్స్ ని. 9 మైనర్ సబ్ ఇండికేటర్స్ కూడా పెట్టారు. మేజర్ సబ్ ఇండికేటర్స్, మైనర్ సబ్ ఇండికేటర్స్. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్లీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం, అదే మాదిరిగా మళ్లీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం, టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు. రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్, మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది, స్టేట్ ఓన్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు. ఫిస్కల్ ప్రుడెన్స్, గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి, రెవెన్యూ డెఫిషిట్ జిఎస్టిపికి, డెట్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ పేమెంట్, రెవెన్యూ రిసిప్ట్స్, ఎంత ఆదాయం వస్తా ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్, ఎంత అప్పు ఉంది, ఎంత జిఎస్టిపి ఉంది. ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ, అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా, అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని చేశారు. ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-23 తయారు చేసిన రిపోర్ట్. నెక్స్ట్, జనసేన పార్టీలో కొత్తగా చేరేవారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చేవారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టి
ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిల్లేరు, పొంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరికి నాగబాబు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం పార్టీని రాజకీయాలను ఉపయోగించవద్దని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే భావన పెట్టుకోవద్దని అన్నారు. జనసేనలో తనతో పాటు ఎంతో మంది నాయకులు 10 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నారని అన్నారు. జనసేనలో సామాన్య కార్యకర్త కూడా అత్యున్నతమైన స్థానానికి ఎదిగే అవకాశం ఉందని అన్నారు. చిత్తూరు జిల్లా పిల్లేరు, పొంగునూరు, చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ కమిటీలకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ జిల్లా స్థాయి యువజన విభాగం నాయకులు పార్టీలో చేరారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగదలుచుకోలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి. మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం. అలాగే పార్టీ వాల్యూస్ని, ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత. సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు. మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి, అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి. మేమందరం కూడా గత 10 ఏళ్ళు దాటిపోయింది జనసేనలో చేరి. మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి, మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు, కనీసం అడగను కూడా అడగలేదు. ఆయన చెప్తుంటే మా నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు. ఆయన పలానా పని మీరు చేయండి, లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకెళ్ళటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు. మేము ఇంకేదన్నా ఎవరికన్నా అవసరం ఉంది, వీళ్ళకి పలానా పని చేయాలి, పాపం ఎవరో ఒక ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ మీద అన్యాయంగా ఏదో జరిగింది, అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది పెద్ద విషయం అయితే ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్తాం. లేదు అంటే మా స్థాయిలో చేయగలిగినంతవరకు చేసి వాళ్ళకు ఉపయోగపడటానికి ప్రయత్నిస్తాం. అలాగే జనసేనలో మీరందరూ కూడా మంచి బాధ్యతతో ప్రవర్తించి బాధ్యతతో కనుక వ్యవహరిస్తే మంచి నాయకులు కాగలుగుతారు. ఇక్కడ ఒక జనసేనకు ఉన్నటువంటి ఒక పెద్ద ప్లస్ ఏంటంటే జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఈ పార్టీ సరైనటువంటి అవకాశం కల్పిస్తుంది. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి లాగా ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు. సో మీరు ఎవరైనా సరే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ మావాడ, మా ఇంటి కురవాడ, లేకపోతే మా అన్నయ్య, మా తమ్ముడు, అవన్నీ సెకండరీ. సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేసాం కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది. ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. సో మీరందరూ కూడా మంచి సేవ చేయండి. అలాగే ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ గొడవలు కానీ వెళ్ళకండి. అన్లెస్ పార్టీ అధిష్టానం ఇలా ఉండండి, ఇలా చేయండి ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతంగా మన నిర్ణయాలకు కానీ అవి కానీ పార్టీ మీద రుద్దకుండా పార్టీ ఆలోచనల్ని, పార్టీ ఆశయాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్దాం. సో వన్స్ అగైన్ మీ అందరికీ పార్టీ నుంచి హృదయపూర్వక సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్. ఆల్ ది బెస్ట్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పిలుపునిచ్చారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతకు, పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్యఘర్ అని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై విజయవాడ పడమట సెంటర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంటకలవ రోడ్ నుంచి ఫంటైన్ క్లబ్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎంపీ కేశవ్ శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మరియు విద్యుత్ అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్తో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతకు, పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్యఘర్ అని తెలిపారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో సౌరశక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందే అవకాశం ఉందని అన్నారు. అధిక రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వచ్చిన దగ్గర నుంచి పీఎం సూర్యఘర్పై ప్రత్యేక దృష్టి సారించారని అభినందించారు. జిల్లా అధికారులు, కూటమి నాయకులు పీఎం సూర్యఘర్ ద్వారా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని మరో 3 ఇళ్లకి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరూ సౌరశక్తి, ఉచిత విద్యుత్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇవాళ హమారా ఘర్ సూర్యఘర్ నినాదంతో జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు అందరం కలిసి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమంగా ర్యాలీ చేస్తున్నాం. దానికి ఎన్టీఆర్ జిల్లా అన్ని జిల్లాల కన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణమైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి, ధ్యాన్చంద్ గారికి, ఇక జిల్లా అధికారులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ కూడా కరెంట్ అనేది చాలా భారం అయిపోయింది. విద్యుత్ ఛార్జీలు చాలా భారమైన ఈ రోజుల్లో ప్రధానమంత్రి గారు సూర్యఘర్ నినాదంతో ఇవాళ ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉత్పాదనే కాకుండా తమ సొంత అవసరాలకు కాకుండా గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఎంతో కొంత ఆదాయం పేదవారికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. సో పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి ఒక అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తూ, అలాగే ఒక రిజిస్ట్రేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ, అలాగే బ్యాంక్ లోన్ పుషింగ్ కూడా చేస్తూ మన జిల్లాలో ప్రతి సాచురేషన్ మోడ్లో ప్రతి ఇంట్లో పీఎం సూర్యఘర్ స్కీమ్లో ప్రతి ఒక్క ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఉండాలి, ప్రతి ఇంటికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఎస్సీ ఎస్టీకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే సబ్సిడీతో పాటు ఈ లోన్ అయితే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా పాలసీ సిద్ధం అవుతా ఉంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో కొంచెం త్వరగానే చేసి ప్రతి ఒక్కరిని సాచురేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుండగా ప్రతి ఒక్కరు, అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు అయితే ఏంటి, ఎమ్మెల్యే గారు అందరూ సహకరించారు. మేము కూడా మీతో కలిసి నడుస్తాము, ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దామని చెప్పారు. ఇది చాలా ఆనందదాయకము. ఇట్లాగే ప్రతి ఒక్కరికి, ఇంక్లూడ్ మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, అధికారులు మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఒక్కొక్క రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇంకొక 3 రిజిస్టర్ చేయండి. ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను ఆల్రెడీ, ఈరోజు ఎంపీ గారికి చెప్పాను, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ 3 నేను రిజిస్టర్ చేయిస్తాను. అట్లాగే మీరు 3 రిజిస్టర్ చేయండి. ఇది ఒక వేవ్ లాగా వెళ్ళాలి. సో ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో ఒకసారి అది బిల్లు మీరు చూస్తే ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ మంత్ బిల్ 0 అయిపోతుంది. అంత చక్కటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ దీని ఉపయోగం ఉందనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. దానికి అందరూ సహకరించండి. ఈ రోజు ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బ్యాంకు ఇప్పుడు 3 kV కనుక పెట్టాలనుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది, 20,000 బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టాలి. సో మిగతా 1,02,000 ఏదైతే ఉంటుందో ఇది బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ కూడా ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, అన్ని బ్యాంక్స్ కూడా మీరు బ్యాంక్ అది ఆన్లైన్లో పుష్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఇస్తూ ఉన్నారు. మేము కూడా స్టేక్ హోల్డర్ కాన్సల్టేషన్ పెట్టినప్పుడు వాళ్ళు పాజిటివ్గా చెప్పారు. ఇప్పటికే దాదాపుగా మన జిల్లాలో 700 ఇళ్ళకి ఇన్స్టాలేషన్ జరిగింది. రాష్ట్రంలోనే ఇదే మన జిల్లాలో హైయెస్ట్ అయింది అని చెప్పడం చాలా గర్వకారణం. కానీ అది సరిపోదు. మనం 2 lakhs టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఇన్స్టాల్ చేయాలి. సో వచ్చే ఒక వీక్లో 2 వీక్లో ఒకే రోజులో 1000 ఇంట్లో సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ డ్రైవ్ కూడా పెట్టబోతున్నాము. దాన్ని కూడా మేమందరూ ఇన్వైట్ చేస్తాము. దానికి కూడా మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. ముందు 3 kVకి సులభతర వాణిజ్య విషయంలో ఏపీ గత 10 ఏళ్లలో ఎక్కువ సార్లు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, దాన్ని నిలబెట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలని, సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. సులభతర వాణిజ్య విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. సులభతర వాణిజ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 ఏళ్లలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలబడటం జరిగిందని, ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని వ్యాపారాలకు మెరుగైన, సాధారణంగా సరళమైన నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 2024లో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నేతృత్వంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2024 ద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడంపై భారతదేశ ప్రత్యేకం దృష్టి సారించిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆ దిశగా ఆయా శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి ఏపీకి ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో దీనిపై సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏపీని అగ్రగామిగా నిలపాలని ఆయన ఆదేశించారు.
ఎన్కేపాడు పంచాయతీ పరిధిలో నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీలు లేదని కొంతమంది అడ్డుకోవడంతో జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు వారిని సముదాయించి విగ్రహాలను ఆవిష్కరించారు. జన సైనికుల మధ్య చిచ్చుపెట్టేలా ఈవో వ్యవహరిస్తున్నారని, వీరిపై ఎమ్మెల్యే ఎంపీకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్కేపాడు పంచాయతీ వద్ద స్థానిక జనసేన నాయకులు టంకసాల సుబ్బారావు ఆర్థిక సహకారంతో నిర్మించిన జాతిపిత మహాత్మా గాంధీ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాలను జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆవిష్కరించారు. కాగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులు కొంతమంది విగ్రహ ఆవిష్కరణకు అడ్డుపడగా చలమలశెట్టి రమేష్ బాబు వారిని సముదాయించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కావాలనే విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికుల మధ్య చిచ్చుబెట్టేలా ఈవో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఎంపీతో పాటు పార్టీ జిల్లా ఇన్ఛార్జీలు సామినేని ఉదయభానుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జన సైనికులు తగాదాలు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టంకసాల సుబ్బారావు మాట్లాడుతూ బస్టాప్ అభివృద్ధి కోసం తాము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ బస్టాప్ ఏర్పాటుకు అనుమతి లేదని చెప్పడంతో మహాత్మాగాంధీ విగ్రహాన్ని రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విగ్రహ ఆవిష్కరణ జరగకుండా కొంతమంది దుష్ట శక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది కార్యకర్తల మధ్య తగాదా పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద గొయ్యి ఒకటి ఉంటే ఆ గొయ్యిని పూడ్చాము. పూడ్చి తాత్కాలికంగా అక్కడ బస్ స్టాప్ కట్టడానికి నేను చుట్టూ పిల్లర్లు వేసి గోడలు కట్టాను. గోడలు కట్టి ఈ బస్ స్టాప్ కోసం ప్రయత్నం చేశాం. రామాలయం దగ్గర బస్ స్టాప్ ఉంది, ఇక్కడ బస్ స్టాప్ ఇవ్వనని చెప్పారు. ఇవ్వనని చెప్పిన తర్వాత అది అట్లా వదిలేసాము. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లేడీస్ సద్దులో పప్పుని మరి పాసులు పోసేవాళ్ళు, ఆడవాళ్ళు వెళ్తుంటే పాసులు పోసేవాళ్ళు, అక్కడ చండాలం చేసేవాళ్ళు అంతా చేస్తున్నారని వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే అప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం పెడదామని చెప్పి పంచాయతీలో మరి జాతీయ నాయకులు ఒక విగ్రహాలు ఊరంతా కూడా పెట్టాలని చెప్పి ఒక తీర్మాన కాపీ తీసుకున్నాం. ఆ తీర్మానం కాపీ ప్రకారం మేము సుమారుగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆ దిమ్మ కట్టాం. దిమ్మ కట్టి విగ్రహాలు కూడా తీసుకొచ్చాం. ఆ విగ్రహాలు తీసుకొచ్చి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం పెట్టినాక తర్వాత గాంధీ మహాత్ముడి విగ్రహం పెడితే అక్కడ పెంచడానికి వీలు లేదని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు ఇక్కడ ప్రయత్నం చేశారు. కొంతమంది విగ్రహం ఆపాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ విగ్రహం ఆపడానికి మేము కింద నుంచి పార్టీ నాయకులందరికీ కూడా కింద నుంచి పై వరకు కూడా ఇక్కడ ఉన్న సమస్య అంతా కూడా క్లారిటీగా చెప్పాం. అక్కడ చేసినటువంటి దిమ్మ మీరు కట్టారు. మీరు కట్టినప్పుడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతానికి అధ్యక్షుడు ఏంటి, మీరు ఆ అధ్యక్షుడు పెట్టడానికి లేదు అని చెప్పి ఈ జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి చలమలశెట్టి రమేష్ గారికి బాధ్యత అప్పచెప్పారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఈ రోజు కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా సోదరులే. వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చిన గతంలో మేమే వాటిని ఎన్నో రకాలుగా మేము సాగుబడి చేసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కనుక ముందు కూడా మా గ్రామం అంతా ఐక్యతగానే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఎవడో ఎక్కడో ఏదో చేరి మధ్యలో తగాదాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నింటినీ కూడా నిషేధించి కార్యక్రమాలు జయపాలన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే. చంద్రబాబు నాయుడు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు. నీతి ఆయోగ్ రిపోర్టు ముందు పెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట, మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుంది అంటూ చంద్రబాబు నాయుడు తీరు ఉందని ఆమె అన్నారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు. 1.5 కోటి మంది మహిళలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని అన్నారు. పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు ఎన్నికల హామీలు ఇచ్చే ముందు తెలీదా ఈ ఆర్థిక విధ్వంసం ఘోరం అని ప్రశ్నించారు.
సూపర్ 6 పథకాల రూపకల్పనలో కనబడలేదా రాష్ట్ర ఆర్థిక భారమని ఆమె నిలదీశారు. 41 కోట్ల రూపాయలతో గుంటూరులో మరో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు నల్లపాడు వరకు ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ వంతెన నిర్మిస్తున్నామని అన్నారు. గుంటూరులో మొత్తంగా 3 వంతెనల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వమే నిధులు ఇస్తున్నట్లుగా పెమ్మసాని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి 3వ రైల్వే ఫ్లైఓవర్ మంజూరైనట్లుగా తెలిపారు. గుంటూరుకు సంబంధించి శంకర విలాస్ ఇన్నర్ రింగ్ రోడ్డు వంతెనలు ఇప్పటికే మంజూరైన సంగతి తెలిసిందేనని, తాజాగా గుంటూరు నల్లపాడు మధ్య మరో ఫ్లైఓవర్ వంతెనను తీసుకొచ్చినట్లుగా చెప్పారు. ఈ ఫ్లైఓవర్ తో గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరుచెర్లను కలపడానికి వీలుంటుందని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఫ్లైఓవర్ కు 41 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మరో 3 వారాల్లో ప్రారంభమవుతుందని, ఈ 3 ఫ్లైఓవర్లకు కేంద్రమే 100% నిధులను భరిస్తుందని పేర్కొన్నారు. 3 ఏళ్లలోగా ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరుకి ఇప్పటి వరకు 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒక్కోటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద 1 రూపాయి కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ఈ 3 గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ, క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. 3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత 3వది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ పనులు 2025 నాటికి పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి పరిపాలనలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి రామానాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పులు పెట్టి గత పాలకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని అన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, 1 తట్ట మట్టి పని చేయలేదు, 1 అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలన అని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా, విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 4-5 మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఏజెన్సీలు అందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఇంకా వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్టు గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వ్యవస్థకి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రాష్ట్రానికి, ఇరిగేషన్ శాఖకి. అందుకు ఉదాహరణే ఈవేళ డయాఫ్రమ్ వాల్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18 నెలలు శ్రమించి
ఆ రోజు 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆ రోజు మనం పూర్తి చేస్తే నీ నిర్వాకం వల్ల 17 నెలలు కనీసం ఏ ఏజెన్సీ ఏ అధికారులు లేకుండా చేసినటువంటి నీ నిర్వాకంతో డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీ నిర్వాకం వల్ల ఈరోజు మళ్ళీ కొత్తగా 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి నీ అసమర్థమైనటువంటి పాలన నిదర్శనం కాదా అని చెప్పి వీళ్ళ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై సీఎం మీడియా సమావేశం. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నానన్న చంద్రబాబు నాయుడు. జనసేనలో చేరిన పలువురు వైసీపీ నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకంపై అవగాహన ర్యాలీ. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించిన ఎంపీ కేశవ్ శివనాథ్, కలెక్టర్ లక్ష్మీ షా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే అవతరం మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.